పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగా వారందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా డూపర్ హిట్ అయితే అందులో అనుమానమే లేదు. హిట్ అవ్వాలా, తద్వారా అనేక మందికి ఉపాధి కలగాల. సినీ ఇండస్ట్రీ అనేటువంటిది ఉపాధికి కూడా మరొక మార్గం. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే వీళ్ళకి సినిమానే కాదండి, పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆ కటౌట్ అంటేనే బాగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పింది చేశాడు. ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా అన్నాడు, కూర్చోబెట్టాడు. కేవలం 11కి పరిమితం అవటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎవరూ కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఇక సినిమాకి సంబంధించే కాదండి, గతంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారంలో వస్తదనంగా ఫ్లెక్సీల పైన నిషేధం అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయిపోగానే మళ్ళీ ఫ్లెక్సీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత సుసు పోసుకుంటున్నారో మనకు అర్థమైపోతా ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండోది 1000 రూపాయలని చెప్తున్నారని చెప్పారు. నేను చెప్తా ఉన్నానండి, గుంటూరుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ టికెట్ 272 రూపాయలు. మీరు చెక్ చేసుకోండి. థియేటర్ పేరు కూడా చెప్తాను, సినీ స్క్వేర్ డాల్బీ. మీరు 200 రూపాయలు అంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయో స్పష్టంగా ఆత్మ 1000 రూపాయలని ఇచ్చినట్టు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇంకొక గాలి మాట చెప్తా ఉన్నారు, ఏదో కెనడాలో అను అమెరికాలో అంట సినిమాని బహిష్కరించారంట. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఏదైనా జనాలకి మనకు తెలిసిందే కాదు, సాక్షిలో చెప్పిందే కాదు, ప్రపంచంలో చాలా ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలా. అమెరికాలో కానీ కెనడాలో కానీ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే కనీసం ఒక వారం ముందే ఆ సినిమాకి సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా వాళ్ళు చూడాలా. అందులో కూడా అన్ని త్రూ అయినాయి. కేవలం తమిళ వర్షన్ ఒక్కటి మాత్రం లేట్ అయింది కాబట్టి తమిళ వర్షన్ ఒక్కటే డిలే చేస్తున్నారు తప్ప దాన్ని బహిష్కరించలా. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గోలంట, ఏంది రచ్చ అంట, గోల రచ్చ ఇవన్నీ మాటలు ఎట్టా ఉంటాయంటే ఇంకాస పుండు మీద కారం చెల్లినట్టు ఇంకాస పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెరిగితే తప్ప వీళ్ళేదో క్రిటిసైజ్ చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో వెనక్కి వెళ్తారో లేదో నిరుత్సాహపడతారు అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కడ కూడా ఆలోచించాల్సిన పని లేదు. రెండోది, కొంతమంది వైసీపీకి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు, ఆయన విధులు నిర్వర్తించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు ఇప్పుడు సైన్ చేసినవి కాదు, ఇప్పుడు మొదలుపెట్టినవి కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికి కూడా ఇప్పుడు ఆయన నమ్ముకొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారిని ఏం చేయాలంటారు? మన దగ్గర